వెల్కమ్ టు జేపీ న్యూస్. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పేరుతో ఘనంగా విజయోత్సవ సభ. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో రాష్ట్ర ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి సందర్భంగా నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతో విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ రంగాల్లో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలకు 3,461.17 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు 3,084.53 కోట్ల రూపాయల ఖర్చు చేసి మొత్తం 6,545.70 కోట్లతో రికార్డు స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, దేవాదాయ శాఖ మంత్రిగా సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, దేవాదాయ శాఖలో 11 వాగ్దానాలు నెరవేర్చాలని సూచించగా అందులో 10 వాగ్దానాలను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. కోట్లాది రూపాయలతో 800కు పైగా పురాతన ఆలయాలు పునర్నిర్మాణం చేపడుతూ వాటిని ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. మర్రిపాడులో 300 ఎకరాల్లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఛత్తీస్గఢ్కు చెందిన పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిందని, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మంత్రి వెల్లడించారు. 2 సంవత్సరాలకు ముందు 10 సంవత్సరాల కాలం ఒక కుటుంబమే ఆత్మకూరు నియోజకవర్గంలో పరిపాలన సాగించింది. అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా, అది పక్కన పెడతాం. ఎవరు ఎక్కడున్నా చేయాలనేటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఆ ప్రాంత అభివృద్ధికి ఏ పక్షాన ఉన్నా పని చేయగలము అనేటువంటి విషయంలో నాకు ఒక నమ్మకం అయితే ఉంది. నేను అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాను. అధికారం లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలో శాసనసభ్యుడిగా, ఆనాడు అపోజిషన్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను. కాబట్టి అధికారం ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా ఉంటే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం అధికారం ఉంటేనే పనిచేస్తామని అంటే ఇవాళ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అందరూ కలిసి తిరుపతిలో తొలి సమావేశం పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 24 మాసాలు జరిగిన అభివృద్ధిని సమీక్షించుకోవడం జరిగింది. జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అనేటువంటి విషయం ప్రజల ముందు ఆ రోజు సమావేశంలో తీసుకురావడం, ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 1,00,000 పైచిలకు వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అటు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అమరజీవి జలధార పేరుతో దాదాపు 7,910 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి అందరు దాదాపు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారి సందర్భంగా ముందుకు వచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అటవీ శాఖ అంటే గతంలో శేషాచల అడవుల్లో వైసీపీ ప్రభుత్వం శేషాచల అడవుల్లో ఈ గంధం చెట్లని దోచుకోవడం పరిపాటిగా మారింది. ఈ గంధం చెట్లను నరికి వేయడం, ఆ దోచుకోవడాన్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతంగా అరికట్టడం జరిగింది. అంతేకాకుండా కొట్టుకోపోయింది జరిగింది 2021లో. ఆ తర్వాత మీకు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల టైంలో మీరు ఏం పీకారు? ఏమి చేయరా. రాయలసీమ నీటి పారుదల రంగాన్ని, సాగునీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారు. ఈరోజు పనుల నిర్మాణాలు ఇక్కడికి వస్తున్నారంటే సిగ్గుపడాల్సింది పోయి అది ఏ మొహంతో ఇక్కడికి వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ సమస్య చెప్పుకోవాలంటే అర్జీపూర్వంగా మరి మీ దగ్గర ఇక్కడ మీ యొక్క పిఏ దగ్గర ఇస్తే దాన్ని మీరు వారం రోజుల్లో
మీరు దాన్ని పరిష్కారం చేసేదానికి మళ్ళీ కూడా తిరిగి లెటర్ పంపించే ఒక నాయకుడివి. ఈ రోజు మా ప్రభుత్వంపై మీరు బురదలుతున్నారంటే మీకు ఎంతవరకు సఫలం చెప్పి కూడా మరి విక్రమరెడ్డి గారిని నేను సవాల్ విసురుతున్నా. మా సవాళ్ళు మీరు స్వీకరించి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల గతంలో రామనాయుడు గాని గత అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గాని ఈ ఆత్మకు నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి చేశాడో ఈ ఆత్మకు ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. కనీసం మీ ఊళ్ళో ప్రహరీ గోడ కూడా కట్టించారు. నందవరం నుంచి మీకు పోయే రోడ్లోనే సింగిల్ రోడ్ ఉంటే అన్ని గుంతలు పడిపోయి పాడైపోయిన రోడ్లో కూడా మీరు తిరుగుతూ దాన్ని ఒక్క రోజున్నా కన్నెత్తి చూసిన పాపన లేదు. ఈ ఆత్మకుడికి